నేను అందుకే ఒకటికి 10 సార్లు ఏ వీడియో చేసినా రాజకీయాలకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే వీడియో ఏది మాట్లాడినా అందులో పదే 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 మొత్తుకునేది ఇదే పాయింట్. రాజకీయ నాయకులు అందరూ ఒకటే, వీళ్ళందరూ దొంగలే, వాళ్ళందరూ ఒకవైపు, మనందరం ఒకవైపు. ఈ విషయం నేను ముత్తుకుంటూనే ఉన్నా ఓవర్ ద ఇయర్స్. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంఘటనతో ఒక చిన్న ప్రూఫ్ అంతే ఇది. దీని పెద్ద ఆశ్చర్యపోయి పగలబడిపోయేంత పెద్ద విషయం ఏం బయటపడలా. అదాని అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఈ రకమైన స్కామ్ చేశాడు అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో తీసాం చూడండి. జగన్ అరెస్ట్ అని క్వశ్చన్ మార్క్ కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది చూడండి. అయితే దీని మీద మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడట్ల. ఫస్ట్ మాట్లాడాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ. ఈ వ్యక్తికి భయం అదాని అంటే. ఎందుకంటే అదాని అనేటువంటి వ్యక్తి పాకెట్ లోనే ఈ దేశ ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఆ ప్రభుత్వాలు ఎన్డీఏ పక్షమైనా, కాంగ్రెస్ పక్షమైనా అనేది అసలు డౌటే లేదు. సెకీ అని మనకి ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాని ద్వారా ఇండియా సెంట్రల్ డిపార్ట్మెంట్. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో 2014-19 టైంలో చంద్రబాబు కొన్నటువంటి యూనిట్ రేట్ కంటే తక్కువ యూనిట్ రేట్లు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కొన్నారు. ఇంకో పక్క సోలార్ పవర్ యొక్క ఇది తగ్గిపోతూ ఉంటే ఆ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పా. సోలార్ పవర్ అవకాశాలు ఎక్కువ ఉండి 1.99 పైసేకి యూనిట్ వస్తుంది కాబట్టి మిగతా రాష్ట్రాలు కొనలా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పనిగొట్టుకుని ఎగబడి వెళ్ళి సెకీ దగ్గర కొనింది. అది కూడా అదాని గ్రీన్ అండ్ ఈ అజూర్ పవర్ దగ్గర మాత్రమే కొనేటువంటి ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో పాటు ఇంకొన్ని ప్రభుత్వాలు కూడా చేశాయి. ఇట్లా చేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నెంబర్ 1 పర్సన్ ని అదాని పర్సనల్ గా కలిసి లంచం ఇచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు ఈ పర్సన్ అని చాలా క్లియర్ గా రాశారు. అమెరికాకు సంబంధించినటువంటి అఫిడవిట్ లాంటి దాంట్లో, ఇండిక్ట్మెంట్ ఇచ్చినటువంటి దాంట్లో, ఇండైచ్మెంట్ లో చాలా క్లియర్ గా రాశారు. దాన్ని సమన్ లాగా అనమాట అది. అట్లాగే అఫీషియల్స్ ను కూడా కలిసి లంచం ఇచ్చారని ఒకటి కాదు ఇంకా 2,000 కోట్లకు సంబంధించినటువంటి లంచం ఇందులో అన్ని రాష్ట్రాలకి కలిపి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు కూడా. ఇదే నిజంగా ఇక్కడ అదాని ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకుందాం కాసేపు, నరేంద్ర మోడీ ఖచ్చితంగా దీని మీద మాట్లాడతారు. సరే ఆయన మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాత్రి పగలు వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూల మీడియా గాని ఇది గాని గొంతెత్తి రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉన్నారు కాబట్టి టీడీపీ అనుకూల వైసీపీ ఐ మీన్ జనసేన అనుకూల మీడియా దీని గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ రకరకాల మాటలు చెప్తోంది. కానీ అదానిని క్వశ్చన్ చేసేటువంటి దమ్ము, ఒక్క మాట కూడా మాట్లాడే దమ్ము చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి లేదు. జగన్కి అసలు ఉండదు. ఎందుకంటే ఆయనే కుమ్మక్క ఈ రకమైనటువంటి స్కామ్, అలెజెడ్ స్కామ్ చేశారు కాబట్టి. వైసీపీ ఏమంటుంది, లేదు మేము సెకీ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్నామని. పచ్చి అబద్ధం. సెకీలోంచి అదానీ గ్రీన్, అజూర్ పవర్ నుంచి కొన్నారని క్లియర్ కట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి జీవోలు కూడా ఉన్నాయి. ఎట్లా అబద్ధాలు చెప్తారో అర్థం కాదు. పేరు నుంచి చాలా ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. మాజీ మంత్రి పైగా ఆయన. గతంలో ఇదే ఇదే ఎనర్జీ మినిస్టర్ గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు జనసేన టీడీపీలో జాయిన్ అయిపోయారు. చూడండి వీళ్ళందరూ ఒకటే. క్యాపిటలిస్ట్ కంట్రీగా తయారైపోయింది ఎన్నో కాలం. ఒక ప్రజాస్వామ్య కంట్రీని ఒక క్యాపిటలిస్ట్ కంట్రీగా చేసి, క్యాపిటలిస్ట్ కంట్రీ ఏంటి బాగా డబ్బున్నవాడు అనుకూలంగా ఇట్లా తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంటారు. ఆవిడ ఆడిస్తున్నాడు, అదాని ఆడిస్తున్నాడు, వీళ్ళందరూ కూడా ఆడుతున్నారు. అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, బిర్లాలు కావచ్చు, టాటాలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ ని వేరే వాళ్ళు ఆడించారు, వేరే బిజినెస్ పీపుల్. ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని, మోడీ కింద ఉన్నటువంటి ఈ బ్యాచ్ అందరినీ కూడా ఈ అదాని ఆడిస్తున్నాడు తోలుబొమ్మలాట. అంతకుమించి ఇంకేం కాదు. వీళ్ళందరికీ భయం. అదాని పేరెత్తిదిగో అదాని, నువ్వు అమెరికాలో ఈ రకమైనటువంటి కేసు నీ మీద ఫైల్ అయింది, బయటకు వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు, ప్రతి దానికి కూడా ఆన్సర్ చెయ్యి, అంతేగాని ప్రెస్ నోట్ వదిలేసి కండెమ్ చేయడం కాదు. ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. యాజ్ ఏ సివిలియన్ గా, ఒక పౌరుడిగా మనందరూ చేసినటువంటి క్వశ్చన్ ఇది. ఇంక్లూడింగ్ పిఎం, సీఎంలు, ఎక్స్ సీఎంలు, వీళ్ళందరూ కూడా, డిప్యూటీ సీఎంలు, వీళ్ళందరూ కూడా. రెండోది, ఒక భారత ప్రభుత్వం ఇంత పెద్ద ఎలిగేషన్ ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్ మీద వచ్చినప్పుడు దాని మీద ఒక ప్రోబ్ రిలీజ్ చేయాలి. మేము కూడా ఇందులో చెక్ చేస్తాము ఏం జరిగిందో అని ఒక అఫీషియల్ ప్రోబ్. ఆ దమ్ము ఉందా అసలు? ఆ ప్రోబ్ రిలీజ్ చేసే దమ్ము ఎవరికన్నా ఉందా? సరే వాళ్ళకి లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎక్స్ సీఎం. ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీని మీద ప్రోబ్ని, అంటే దీని మీద ఒక విచారణని ఆదేశించేటువంటి దమ్ము చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు చెయ్యమని మాట్లాడేటువంటి దమ్మే లేదు వీళ్ళకి. ప్రెస్ మీట్ లో ఎవరు అడిగితేనో, అసెంబ్లీలో ఒక మాట అంటేనో, జగన్మోహన్ రెడ్డి వరకే ఎత్తే అదాని ఏం తెలియని అమ్మాయి కూడా అన్నట్టు ఆయన పేరే ఎత్తకుండా సైలెంట్ గా మేము న్యాయ నిపుణులు సలహా తీసుకుంటాం అది ఇది అని కబుర్లు చెప్తుంది. ఏం సలహా తీసుకొని వీళ్ళు ఇందులో ఎటువంటి ఎంక్వైరీ చేయరు. అదానీని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, అదానీ పేరు బయటకు వస్తుంది, అదానీ మీద కూడా ఎంక్వైరీ చేసినట్టు వస్తుంది మీడియాలో. వీళ్ళు వెనక పక్క చేసినా చేయకపోయినా చేసే దమ్ము ఎలాగో లేదు. కానీ జగన్ ఉన్నాడు కాబట్టి దీని మీద వీళ్ళు ఎక్కడన్నా దీన్ని తెర మీద తీసుకొస్తే ఎంక్వైరీ లాంటిది ఖచ్చితంగా అదానిని కూడా క్వశ్చన్ చేస్తున్నట్టు లెక్క వస్తుంది. కాబట్టి అసలు ప్రోబ్ ఉండదు, ఎంక్వైరీ ఉండదు, ఏం ఉండదు. అంటే వీళ్ళందరికీ ఇది
అదాని అంటే. ఎందుకంటే ఈ క్యాపిటలిస్ట్ కంట్రీలో ఈ బిజినెస్ మ్యాన్‌లు ఆడిస్తున్నటువంటి తోలు బొమ్మలు వీళ్ళందరూ. ఇదే ప్లేస్‌లో చంద్రబాబు ఉండి, ఇదే ప్లేస్‌లో జగన్ ఉన్న ఇదే జరుగుతది. ఎటువంటి క్వెషన్ మార్క్ లేదు.